నేను బి సత్యనారాయణ అండి, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ విశాఖపట్నం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల లారీ యజమానులు ఎంత నష్టపోతున్నారంటే చెప్పడానికి వీల్లేదనమాట. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యల దగ్గర నుంచి థర్డ్ పార్టీ ఇన్సూరెన్సు, హైపోటీ, తర్వాత ఓవర్లోడింగ్. మెయిన్గా ఓవర్లోడింగ్ తగ్గించాలని చెప్పి మేము కూడా కోరుతున్నాం. అధికారులు ఏమో నిమ్మక నీరెత్తినట్టుండి లంచగొండితనం అలవాటు పడిపోయి లారీలని ఓవర్లోడ్లు అనుమతించడం, ఆటోలను ఓవర్లోడ్ అనుమతించడం, ఎక్కడ పడితే అక్కడ సరైన చెక్కింగ్ లేక ఇష్టానుసారంగా బళ్ళు తిరగడం వల్ల యాక్సిడెంట్ అయ్యి సక్రమంగా తిప్పే వాళ్ళకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కనుక ఓవర్లోడింగ్ మీద సరైన చర్య తీసుకొని కంట్రోల్ చేయాలని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసేవాళ్ళని, తాగి డ్రైవ్ చేసేవాళ్ళని వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి, ఆటోల్లో పిల్లల్ని కూడా ఓవర్లోడింగ్ చేసి ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నారు కనుక ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలని చెప్పి, లారీ వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు సిపి అంబేద్కర్ గారు వచ్చిన తర్వాత విశాఖపట్నానికి కొంతవరకు ట్రాఫిక్ కంట్రోల్ చేయడం జరిగింది, కానీ ఇంకా చాలా వరకు చేయాల్సింది ఉంది.